ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. ఈసారి సంక్రాంతి సీజన్ ప్రభాస్ రాజాసాబ్ తో మొదలవగా ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారుగా మెగాస్టార్ చిరంజీవి థియేటర్లోకి వచ్చేశారు. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కదానికి కూడా సాలిడ్ హిట్ టాక్ పడలేదు. దీంతో నెక్స్ట్ రాబోతున్న మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎలా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్నాళ్లుగా మాస్ సినిమాలు చేస్తూ వస్తున్న రవితేజ ఈసారి పూర్తి రూట్ మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జనవరి 13, 2026న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. దర్శకుడు కిషోర్ తిరుమల తనదైన శైలిలో ఫ్యామిలీ ఎమోషన్స్ ను కామెడీని జోడించి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, రవితేజ టైమింగ్ ఈ సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు భామల మధ్య రవితేజ పడే పాటలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. కాగా ఈ సినిమా నిడివి కేవలం 2 గంటల 10 నిమిషాలు మాత్రమే ఉండబోతోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఇలాంటి షార్ట్ అండ్ స్వీట్ రన్ టైం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఏదేమైనా ఈ సినిమాతో రవితేజ కెరీర్ లో మరో హిలారియస్ ఎంటర్టైనర్ పక్కా అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎలా ఉంటుందో చూడాలి.